చూడలేదు సార్. సో దీన్ని కూడా ట్రాఫిక్ కంజెషన్ ని కంట్రోల్ చేసే పార్ట్ లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం పెయిడ్ పార్కింగ్ జోన్స్ కూడా ట్రాఫిక్ సిఏ ఇచ్చారా? పిలిపించండి, ట్రాఫిక్ సిఏ పిలిపించండి. ఉన్నారా? నో పార్కింగ్ జోన్స్ బోర్డ్ కూడా ఎక్కడ ఆదోనిలో చూడం సార్. అండ్ అట్ ద సేమ్ టైం ఏఐ బేస్డ్ ఏఐ పవర్డ్ సెన్సర్ కెమెరాస్ ఉంటే ఎవరైతే ట్రాఫిక్ వయోలేట్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా చలాన్ జనరేట్ చేసే టెక్నాలజీ మనకు వచ్చింది. కొంచెం దాని మీద కూడా మనం దృష్టి పెడితే కొంచెం ట్రాఫిక్ కండిషన్ అనేది కంట్రోల్ అవుతుంది అనేది సో ఆర్ కన్సర్న్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, ట్రాఫిక్ సిఎం మాట్లాడుతున్నా. మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అనేది ట్రాఫిక్ పోలీసుల చేతిలో ఏమి ఉండదు. అది మెయింటైన్డ్ బై ఆర్గనైజ్డ్ బై మున్సిపాలిటీ చేయాలి. అది మున్సిపాలిటీ వాళ్ళు చేస్తే మేము మెయింటైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. ఇంకొకటి ఏమంటే మీరు పార్కింగ్ గురించి చెప్పారు. పెయిడ్ పార్కింగ్ పెట్టడానికి కూడా మనకు ఎక్కడా ప్లేస్ లేదండి. మీరు ఒక ప్లేస్ అనేది చూపించగలిగితే పెయిడ్ పార్కింగ్ గురించి అది కూడా మేము డైరెక్ట్ చేయడానికి లేదు, మున్సిపాలిటీ వాళ్ళే చేయాలి పెయిడ్ పార్కింగ్ కూడా. నేను 2015లో ట్రాఫిక్ సేగా పనిచేశాను ఇక్కడ. అప్పుడు ఉన్న వెహికల్స్కి ఇప్పుడున్న వెహికల్స్కి అంటే 2025 10 సంవత్సరాలు అప్పుడున్న వెహికల్స్కి ట్రిపుల్ అయినాయి ఇప్పుడు వెహికల్స్. నో పార్కింగ్ ప్లేస్ ఉన్నప్పుడు ఇంకా ఒక వ్యక్తి ఎక్కడికి పోవాలంటే ఇంకేం చేయలేడు, అక్కడే పెట్టి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీలైనంత వరకు మేము వాళ్ళకి ఫైన్స్ ఇంపోజ్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళను అలా పార్క్ చేయొద్దని చెప్పడం జరుగుతుంది. బట్ బయట నుంచి వచ్చే వాళ్ళు మనకు ఆదోని టౌన్లో కంటే బయట నుంచి ఎక్కువ మంది ఆదోని టౌన్లో పని మీద వస్తారు. వాళ్ళందరూ ఎంత తొందరగా వెళ్ళిపోవాలనే దీంట్లో తొందరలో ఆ పార్కింగ్ ప్లేసెస్ లేవు కాబట్టి రోడ్డు పక్కన పెట్టి పోతుంటారు. అలాగే తోపుడు బండ్లకు కూడా అవి రోడ్లలో పెడుతున్నారు. దానికి ఒక స్పెసిఫైడ్ ప్లేస్ చూపిస్తే మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ తోపుడు బండ్లన్నీ అంటే ఒక ఒక ఫ్రూట్ మార్కెట్ సపరేట్గా పెట్టగలిగితే ఈ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఫైర్ ఇంజిన్ సమస్య చెప్పారు మీరు కదా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అన్ని పెట్టేసి ఉంటారా? అవి ఎప్పుడు క్లియర్ చేస్తారా? టీపీఓ గారు ఉన్నారా? టీపీఓ గారు ఎప్పుడు క్లియర్ చేస్తున్నారు అవన్నీ? సార్ మొన్ననే నోటీసులు ఇచ్చాం సార్. వాళ్ళతో కూడా మొన్న కమిషనర్ సార్తో కూడా మీటింగ్ జరిగింది సార్. సబ్ రిజిస్ట్రార్ ఫైర్ ఆఫీసర్తో కూడా ఒకసారి మీటింగ్ పెట్టేసి దాన్ని తీద్దామని చెప్పేసి ఇచ్చేసాం. ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తామన్నా మీరు అట్లా చెప్తే మా వాళ్ళు ఒప్పుకోరు, సొసైటీ వాళ్ళు ఒప్పుకుంటారంటే అట్లా చెప్తే నేను చెప్పాలి గట్టిగా, పుర ప్రముఖులు ఒప్పుకుంటారా పోనీ అట్లా చెప్పేస్తా ఉంటే దానికి టైం ఫ్రేమ్ ఉండాలి కదా. మనం 10 రోజుల్లో చేస్తాము, ఇన్ని రోజుల్లో దానికి రెస్పాండ్ అవుతాము, 10 రోజుల తర్వాత ఫైర్ ఇంజిన్ ఫ్రీగా బయటకు వస్తుంది, ఇట్లాంటి ఏదో ఉండాలి కదా అందరూ. ఎందుకంటే మనం మీరు పై ఆఫీసర్ చెప్పినట్టు చెప్పారు, ప్రజలు ఊరుకోరు అట్లా. ప్రజలు ఎంతసేపు పని అవుతా లేదా అని అడుగుతారు, మమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని కూడా అడుగుతారు కదా. నెక్స్ట్ బుధవారం కల్లా క్లియర్ చేస్తాం సార్. మరి అక్కడ మంచి పని చేస్తారన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలి కదా, ఓన్లీ విమర్శలేనా? మంచి పని చేయబడు ప్రెసిడెంట్స్ కూడా ఉండాలి కదా పాపం ఆఫీసర్లకి కదా.